Hi friends, welcome back to my YouTube channel. Uddan nalla aitundi. Ari. పార్క్ వచ్చి ఆయన ఓన్లీ లొకేషన్ ఇచ్చేది పార్క్ వచ్చి ఆయన స్టార్ట్ చేసినావా పొలాలకి ఉంటే చాలు. హాయ్ నమస్తే. ఉరికింది మొన్నేమో ఆగమని చేసింది. ఐ లవ్ భువనగిరి. భువనగిరి ఫోటో మొన్న చూపిస్తాను ఆ బ్లాగ్. ఇంకా బాబాయ్ కాదంట. గంటలు తింటారా? గంటలు తింటారా? తినండి ఫ్రెండ్స్. మా తీట పోదాడు నెంబర్ 1 తీట. సందు ఏమైందా పనులలో? సందు ఫుడ్ ఇలా భువనగిరి అది ఆ చెడికెళ్ళి అయితే బాగా అనిపిస్తుంది. అది చేసి తిన్నాము. ఇగో ఈ పొలాల కోసమే అయినాం, లేకపోతే ఇప్పటి కదా వెళ్ళిపోతుండే దర్శనం కాడికి పోతుండే. ఇంకా 16 కిలోమీటర్స్ 20 మినిట్స్లో వెళ్ళిపోతాం. ఒక్కసారి తిన్నారంటే ఇక మా వాళ్ళు ఏందిరా తొలిపాలు అత్తుందా మనకి అదొకటే. అక్కడికెళ్ళి భువనగిరి ఫోటో కనిపిస్తుంది. ఈరోజు మా అత్త బర్త్డే ఉంది. హ్యాపీ. మా వాళ్ళు ఒకటే చెప్తారు, అంత మీన్స్ ఏం చెప్తారు. పోదాం పానిగా. సియు ఎక్కమంటే ఆగమా అని చేస్తారు. భువనగిరి ఫోటో అది చింటాను ఊరిపోయినప్పుడు తీసినాం. సేమ్ ఈయనే ఆగి తీసినాము. క్వార్టర్స్ టైప్ బాగా కట్టేది. ఇక ఫ్రీ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. బాగా నేను దింపేసి పోయిండు. ఇదాకనే లాస్ట్. ఇంకా అనిపించింది అది గుట్ట. దర్శనం చేసుకొని రావాలి. మనం ఎంతసేపు ఒక 20 నిమిషాలు దర్శనం చేసుకుంటాం. మామూలు ఫోన్ చేస్తే అయిపోయా డైరెక్ట్ పోయేసి వస్తాం. ఇక ఫోన్లు తీసుకొని పోవాలి కాబట్టి మనమే 2 ఫోన్లు పట్టుకొని పోతాం పైకి. అది మ్యాటర్. శనివారం రావద్దు, వీకెండ్స్. ఇప్పుడు స్వర్ణగిరి ఇంకా చుక్కలు అనిపిస్తాయి మధ్యాహ్నం. ఇప్పుడు నేను వచ్చిన బస్ అది నుంచి వచ్చి దుంకిన గోవిందా గోవిందా అనాలి ఇక మా వాళ్ళు.
మా వాళ్ళు ఏడున్నారు మన వాళ్ళు. మన గ్యాంగు మేము 3 బస్సులకు వచ్చినాం. అంటే మా ఫ్యామిలీ మొత్తం ఇంకా సపరేట్ అయ్యారు. కొంతమంది ఒక బస్సులో అంత రష్ ఉన్నారు. వీళ్ళకి దర్శనం అయ్యేలోపు 3-4 అవుతుంది. కన్ఫామ్ 5 ఉన్నది మన బ్యాచ్. లాగ్ చేద్దామని అంటే ఒకటి వచ్చిండు, ఫుల్ చెమటలు. యాదగిరిగుట్ట పైకి వచ్చినాము. మా బండికి కాల్ చేసిన, బండి వస్తుండు. అంటే యాక్చువల్లీ మా వాడు ఇలా వర్క్ చేశాడు. నేను మొన్న వచ్చినప్పుడు చూసినా, నా వాయిస్ వినిపిస్తుందో లేదో తెలియదు. 27 మెంబర్స్ అంటే కష్టము. అట్లానే ఇంకా నేను మా 2 చెల్లెళ్ళు వచ్చాం. మా వాళ్ళు ఏదో కూర్చున్నారు, ఎన్నో కూర్చున్నట్టున్నారు. యాదగిరిగుట్ట పైన ఇట్లా ఉంటుంది, వచ్చే ఉంటుంది అందరూ. మామూలుగా ఈ ఫ్రేమ్లలో ఏది ఉన్నదో కనుక్కొని వాళ్ళు వచ్చినప్పుడు మేము పోవాలి. లేదంటే మేము పోయేసి వచ్చి వాళ్ళ కోసం వెయిట్ చేయాలి. అదేమేం చేసేది ఏం లేదు అక్కడ. నా వాయిస్ వినిపించకపోతే ఏమనుకోకపోతే నేను వాయిస్ ఓవర్ ఇస్తా. ఇంకా మా ఫ్యామిలీ మొత్తం వచ్చినాం కదా, వాళ్ళని పంపించిన. మా మామని తీసుకొని వద్దాం అనుకున్నా. అంటే మా మామ అడిగిండు. నేను ఆ మామ అనే పో అనే అన్న. మా వెనకాల చూసినా మా మామ లేడు. మా బండి కాల్ చేస్తే రమ్మని చెప్పిండు. మా మామ కోసం వెతికి వచ్చిన. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ వస్తే చూసి అన్న లోపలికి పోవాలి. వాళ్ళు కింద ఎక్కిరు. రానికి మ్యాక్సిమం 3 hours ఖచ్చితంగా పడుతుంది. 2 hours అయితే ఖచ్చితంగా పడుతుంది. 2-3 hours పడుతుంది. ఫుల్ రష్ ఉంది సాటర్డే. ఇక మా మామకి అదృష్టం లేదని అనుకోవాలి. ఇక ప్లస్ మైనస్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఫోన్స్ లేవు. నా దగ్గరనే ఫోన్ ఉంది. మనం ఇక్కడ ఇవ్వచ్చు ఫోన్స్. మనం ఎంతసేపు 20-25 minutes లోపలికి బయటకు వచ్చేయచ్చు. అంతసేపు కూడా పట్టదు. మా బండి అడిగితే లేడు. ఉంటే ఫ్యామిలీ మొత్తం తీసుకొని పోతుండే. కుదరదని చెప్పిండు. మేము ఒక 27 members దాకా ఉన్నాం. ఒక 5 మందికి 6 మందికి అంటే నడుస్తుంది, కానీ 27 members అంటే కష్టం కదా. గోవిందా అనాలి. ఇక మా వాళ్ళు ఏదన్నా ఆయన దర్శనం అయిపోయింది. బిట్టుబాయ్ వచ్చి తీసుకుపోయిండు. ఫోటోల సెక్షన్ నడుస్తుంది. మా వాళ్ళు ఎందుకు నచ్చిపోతుంది. వస్తుంది కాబట్టి ఇట్లుంటే పంచాయతీ ఫోటో దిగమంటే అంత ఆగమని చెప్తారు. ఇది మా బ్యాచ్. అయిపోయిందా? గట్టి వదదు. వాగలేదు, బొంగలేదు, కాలు కాలుతున్నాయి రా సామే. అంటే మా వాళ్ళు ఇదివే. అది మైనింగ్ అవుట్ 1%, 2% కాళ్ళు బీభత్సంగా కాలుతున్నాయి ఫ్రెండ్స్. దర్శనం అయిపోయింది. వచ్చాము, బస్ స్టాప్కి వచ్చాము. వాళ్ళైతే పోదామంటారు. చల్ల వాటర్ బాటిల్ తీసుకున్నాము, కానీ బాటిల్ తెచ్చుకోవాలా. కానీ తెచ్చుకోకపోతే ర్యాప్ అదే మా వాళ్ళు మా వాళ్ళు కాలకడ ఫోటోలు ఇస్తాను ఫ్రెండ్స్.